అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో ఇండియాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేరుగా డొనాల్డ్ ట్రంపే చెప్పారు. ఈ టూర్కు సంబంధించి హింట్ ఇచ్చి అంతర్జాతీయంగా ప్రాధాన్యతను పెంచారు. వచ్చే ఏడాదిలో ఈ పర్యటన ఉండొచ్చని ట్రంప్ చెప్పడం కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారత పర్యటన ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. ఫార్మా కంపెనీలతో కొత్త ఒప్పందం గురించి వైట్ హౌస్లో విలేకరులకు వివరిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీతో తన వ్యక్తిగత సంబంధాన్ని వివరిస్తూ ఆయనపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు మానేశారని చెప్పారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని వ్యాఖ్యానించారు. మోదీ అభ్యర్థన మేరకు తాను భారత్కు రావాలని యోచిస్తున్నట్లు చెప్పారు. గతంలో రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా అమెరికా కఠినంగా వ్యవహరించింది. అయితే మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించారని ట్రంప్ చెప్పడంతో ఈ వివాదంపై అమెరికా వైఖరి కాస్త మెత్తపడినట్లుగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది భారత పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా అని ఒకరు ప్రశ్నిస్తే అవును, జరిగే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఈ పర్యటన 2026లో ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన తేదీలు, అధికారిక ప్రకటనను మాత్రం వైట్ హౌస్ ఇంతవరకు విడుదల చేయలేదు. గతంలో ట్రంప్ 2020లో భారత్లో పర్యటించారు. అప్పుడు గుజరాత్లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ పర్యటనకు హింట్ ఇవ్వడం రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, సాంకేతిక రంగాలలో కీలక ఒప్పందాలకు దారితీయొచ్చని భావిస్తున్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో వైట్ హౌస్లో అనుకోని సంఘటన జరిగింది. ట్రంప్ పక్కనే ఉన్న నోవో నార్డిస్క్ ఎగ్జిక్యూటివ్ గోర్డాన్ ఫైన్లే ఒక్కసారిగా కుప్పకూలిపారు. దీంతో కార్యక్రమానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది. వైట్ హౌస్ వైద్య బృందం వెంటనే స్పందించి చికిత్స అందించినట్లు ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ తెలిపారు. మొత్తంగా ట్రంప్ భారత పర్యటన ప్రకటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, వ్యూహాత్మక సహకారం బలపడేందుకు స్పష్టమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి.